ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వెళ్తుంటే వాళ్ళను కూడా ఏదో నీచమైన జాతని, తక్కువదని, వీళ్ళకి తెలియని వారని, వెర్రివారని, తెలియని గొర్రెలని, ఇంకా రకరకాలైన కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. భూనివాసులు ధరించుకున్నవన్నీ కూడా ఎవరివంట? దేవునివే. ఇక మనం ఏం కలిగి ఉన్నామో అన్నీ దేవునివే. నీకేమైనా దేవుడు ఇచ్చాడు, నాకుంది అనుకుంటే అవన్నీ ఎవరి అంట? దేవుని. నీకేమైనా ఉద్యోగం ఇస్తే దేవుడిది, ఒకవేళ నీకేమైనా బంగారం ఉంటే దేవుడిదే, ఆస్తులుంటే దేవుడివే, విలువైన వస్త్రాలుంటే అవి దేవునివే, సమస్తము. నీకేమైనా ఆయుధాలుంటే అవి దేవునివే. అందుకే భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. అందుకే అంటాను, ఎప్పుడు నిన్ను నీవు హెచ్చించుకోవద్దు కానీ తగ్గింపుతో, ప్రభువా నీవే నేను అనుభవిస్తున్నాను, నీవిచ్చావు గనుక నీవి నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను వట్టివాడును, నువ్వు గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా నీ హృదయంలో ఇచ్చే స్థానం ఏముండాలంటే, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. దేవునికి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడదామా?